హాయ్ అండి. అందరికీ నమస్కారం. ఈరోజు మార్నింగ్ నుంచి ఆఫ్టర్‌నూన్ వరకు వీడియో అయితే షూట్ చేశాను. చాలా బాగుంటుంది, వాచ్ చేయండి. వీడియోకైతే ఒక లైక్ అడుగుతున్నాను. లైక్ ఇవ్వండి ఖచ్చితంగా. నా వీడియో అనేది బూస్టప్ అవుతుంది. మార్నింగ్ 6:00 అండి ఇది మొత్తం వ్యూ అంతా. మీకు ఇది ఏదైతే మొక్క చూపిస్తున్నానో వామ్ మొక్క మాట ఇది. దీన్ని నిన్న ఈవినింగ్ తీసుకొచ్చాను. నీటిలో ఉంచుకున్నాను అనమాట. మనం ఏ మొక్కలు వేయాలనుకున్నా సరే వాటర్‌లో ఉంచుకున్నాము అంటే లైక్ మట్టిలో కాకుండా ఓన్లీ రూట్స్‌తో తెచ్చుకున్నాము అనుకోండి, వాటర్‌లో ఉంచుకుంటే ఆ రూట్స్ అనేవి బాగా గ్రో అవుతాయి అన్నమాట. అంటే విచ్చుకుంటాయి. విచ్చుకొని మనం మట్టిలో పెట్టగానే మొక్క అనేది చాలా బాగా గ్రో అవుతుందన్నమాట. ఒకసారి ట్రై చేయండి. జంటలు అయితే ఒక 3-4 డేస్ మట్టిలో ఉంచుకున్న తర్వాతే వాటర్‌లో ఉంచుకున్న తర్వాతే మట్టిలో వేస్తే బాగా నాటుతాయి అన్నమాట. ఇంకొచ్చేసి మున్సిపాలిటీ వాటర్ వస్తుందండి. మాకెప్పుడు మున్సిపాలిటీ వాటర్ 2 పూటలు వస్తుంది. కాకపోతే మేము మోటార్ అనేది మున్సిపాలిటీ వాటర్‌కే డైరెక్ట్ ట్యాంక్‌కు అటాచ్ అయ్యి ఉంటుంది. ఖచ్చితంగా ఒక బిందె వాటర్ అయితే పట్టి ఉంచుతానండి. యాక్వాగార్డ్ ఉన్నా సరే. ఇంట్లో బిందెతో నీళ్ళు ఉంచుకుంటే చాలా మంచిదని చెప్పేసి నిండు గడవ నీళ్ళు ఖచ్చితంగా బిందెతో ఉంచుకుంటే చాలా మంచిది. అవి ఒకవేళ కరెంట్ అది పోయినా సరే అవే యూజ్ చేసుకుంటాము. ఇంకా బాబుకి స్కూల్కి అని చెప్పేసి బ్రేక్ఫాస్ట్కి పాస్తా చేస్తున్నాను. పాస్తా చాలా ఈజీ ప్రాసెస్గా అయిపోతుంది. మ్యాగీ కన్నా పాస్తా చాలా ఈజీ అండి. ఎందుకంటే మ్యాగీలో కొంచెం చైనా సాల్ట్లు వేస్తారని చెప్పేసి ఇస్తాను, ఎక్కువ ఇవ్వను. పాస్తా అయితే వాడికి ఎక్కువ ఇష్టం కూడా. ఎప్పుడెప్పుడో చేసి పెట్టిస్తాను, పాస్తా ఈజీగా అయిపోతుందని చెప్పేసి. ఒక ఆనియన్ తీసుకున్నానండి. మనకే నచ్చిన వెజిటేబుల్స్ అంటే లైక్ క్యారెట్, బీన్స్, క్యాబేజ్ బొట్టు ఉంటుంది కదా, అవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ వాడు తినడు. ఉల్లిపాయలు కూడా చాలా తక్కువ మాట వేయనివ్వడు. వేయకపోతే అస్సలు బాగుండదని చెప్పేసి ఆనియన్స్ వేసాను. కొంచెం రెడ్డిష్గా వేగనిచ్చాను. ఇలాగ చేసుకున్నా చాలా బాగుంటుంది టమాటా వేసుకుంటే. నెక్స్ట్ వచ్చేసి కారం వేసుకున్నాను. కారం తర్వాత చికెన్ మసాలా వేసుకున్నానండి. ఈ చికెన్ మసాలా వేసుకోవడం వల్ల టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒక మీడియం సైజు టమాటా వేసుకున్నాను. టమాటా కూడా వేసుకుంటేనే టేస్టు సేమ్ మ్యాగీ తిన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట. బాగుంటుంది కూడా. ఇలా ట్రై చేయండి. ఇది సింపుల్ ప్రాసెస్. వెజిటేబుల్స్ అంటే అన్నీ వేగేసరికి కొంచెం టైం పడుతుంది. బ్రేక్ఫాస్ట్కి అయితే మాత్రం అంటే బ్రేక్ బాక్స్కి అయితే మాత్రం ఖచ్చితంగా ఇది చాలా స్పీడ్గా అయిపోతుంది. టేస్ట్ కూడా బాగుంటుంది. పిల్లలు తింటారు. ఎక్కువ మంచిది కాదు ఫుడ్డు. ఎక్కువగా ఇవ్వం కదా, ఎప్పుడెప్పుడో ఇస్తాం కాబట్టి ఇంకా తప్పదు, పిల్లలు కాబట్టి వాళ్ళకి అడిగింది ఖచ్చితంగా చేసి పెట్టేయాలి. ఇదే ప్రాసెస్ అండి. ఇంకా పాస్తా అనేది కొంచెం మెత్తగా స్ప్రింగ్ పాస్తా అయితే బాగుంటుందండి. టేస్ట్ తినడానికైనా సరే కొంచెం పిల్లలు అట్రాక్ట్ అవుతారు, బాగుంటుంది కూడా. మనం తిన్నా సరే ఈ స్ప్రింగ్ పాస్తా అనేది బాగుంటుంది అన్నమాట. టేస్ట్ ఇలా చేసుకుంటే సింపుల్గా వేడివేడిగా తింటే ఆ టేస్ట్ కూడా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. పాస్తా సింపుల్, ఇదేం పెద్ద కష్టం కూడా కాదు. సేమ్ మ్యాగీ లాగా ఉంటుంది, మ్యాగీ టైప్ అన్నమాట. ఇంకా బాబుకి స్కూల్కి రెడీ అయ్యి ఇవన్నీ మార్నింగే కాబట్టి వాడికి 7 కల్లా వెళ్ళిపోతాడు. ఇంకా స్పీడ్గా ఇదే అవుతుంది. ఇడ్లీ కూడా పెట్టిస్తానండి. తొందరగా పిండి చట్నీ చేసైనా పెట్టిస్తాను. కాకపోతే ఈరోజు పాస్తా అడిగాడు, అందుకని చెప్పేసి పాస్తా వాడికి చేశాను. కొంచెం చల్లారనిచ్చాను. బాక్స్లో వెంటనే వేడి చేస్తే పాడైపోతుంది, వాటర్ లాగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా వాడికి బ్రేక్ బాక్స్ అయితే రెడీ చేస్తున్నాను. స్కూల్ అయితే 7కి అని చెప్పేసి వాడికి స్కూల్ 7కేనండి. ఎందుకంటే మధ్యాహ్నం వచ్చిస్తారు కదా, అందుకే బ్రేక్కి ఓన్లీ ఇదే పెడతాను అనమాట. స్నాక్స్ లాంటివి పెడతాను. ఎప్పుడెప్పుడు ఇడ్లీ ఇవి పెడతాను. లేకపోతే రాత్రి అన్నం వండిపోతే వాడికి పోపు ఉట్టి కారం ఆయిల్లో వేసి సాల్ట్ వేసి పోపు వేస్తే తినిస్తాడు. వాడికి చాలా ఇష్టం. అలా పెడతాను. లేకపోతే ఇలా ఎప్పుడెప్పుడు ఏదో ఒకటి ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్ తింటాడు. ఫ్రూట్స్ ఇలా పెడుతుంటాను. బ్రేకే కాబట్టి ఇంటికి 1 కల్లా వచ్చిస్తారండి. ఒక పాలకోవా కూడా పెట్టాను. ఇంటికి 1 కల్లా వచ్చిస్తారు కాబట్టి లంచ్ ఇంటి దగ్గర అయిపోతుంది. ఇది ఓన్లీ బ్రేక్ కోసం మాత్రమే. వాడి బాక్స్ అంతా రెడీ అయిపోయి వాడు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నా పని అంతా చేసుకుంటానండి. స్కూల్కి వెళ్ళిన తర్వాతే మిగతా పనులన్నీ ముగిస్తాను అనమాట. ఇంకా వాడు స్కూల్కి వెళ్ళిపోయాడు కాబట్టి టెర్రస్ మీదకి వచ్చానండి నేను. టెర్రస్ మీద చాలా మొక్కలు అయితే వేసుకున్నాను. ఓన్లీ పూజ కోసమే వేసుకున్నానండి మొక్కలు. ఎందుకంటే పూజకి మన చేతులతో వేసుకునే మొక్కలు, మన చేతులతో పువ్వులు తెంపుకొని దేవుడికి పెడితే ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే కదా.
అందుకని చెప్పేసి దొరుకుతాయి కొనుక్కుంటే, లేని వాళ్ళని ఏం చేస్తాం. కాకపోతే చాలా కష్టపడ్డానండి కింద నుంచి. అంటే మాది థర్డ్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ కదా, ఇది థర్డ్ ఫ్లోర్ టెర్రస్. అంటే మీదకి నేనే మట్టంతా పక్క ఇల్లు పడి ఉన్నది, అక్కడి నుంచి తీసుకొచ్చి వేసుకున్నాను. చాలా కష్టపడ్డాను మాత్రం ఈ మట్టి తెచ్చేటప్పుడు. కానీ ఇప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే నా చేతులతో పువ్వులు తెంపుకొని దేవుడికి పెడుతున్నాను. ఆ ఫీలింగే వేరు. నా పూజకి సరిపడగా అయిపోతున్నాయండి పువ్వులు. ఇంకా గ్రో అవుతాయి మొక్కలు. కొంచెం లేట్ అవుతున్నాయి కానీ మొక్కలు అయితే మాత్రం ఎక్కువగా వేసున్నాను. పూజకి సరిపోతాయి ఖచ్చితంగా. అది నా సాటిస్ఫాక్షను. ఎందుకో నాకు తెలీదు. మన చేతులతో తెంపుకొని పెట్టేది వేరే కదా. ఇంకా పూజ అంతా అయిపోయిన తర్వాత ఇడ్లీకి చట్నీ చేస్తున్నాను. చట్నీ అయితే ఇలా చేయండి, చాలా బాగుంటుంది. ఇవి శనగ పలుకులు వేయించి ఉంచుకుంటాను, ఇంట్లో స్టోర్ చేసుకుంటాను ఎప్పుడు కూడా, ఒక 1/2 కేజీ. తర్వాత ఈ శనగ పలుకులు మనకి సరిపోయినంత చట్నీకి మనకి ఎంత సరిపోతుందో చట్నీ అంత తీసుకోండి. నేనైతే పచ్చిమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు పచ్చివే వేసాను. ఇలా వేసుకొని చట్నీ ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇడ్లీకైనా దోసకైనా ఈ ఫీలింగే వేరమాట. ఎందుకంటే పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఈ పచ్చి వెల్లుల్లి ఏంటంటే ఆ ఘాటు వెల్లుల్లి స్మెల్ అనేది మనకి ఎలా అనిపిస్తుంది, ఎందులో వేసుకున్న కొంచెం చికెన్ మటన్ తిన్న ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఈ వెల్లుల్లిపాయలు. అదేంటో ఈ చట్నీలో వేస్తే ఆ ఫీలింగ్ కాదండి, చెప్తున్నాను. ఇది అదొక రకంగా టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. నేను ఎక్కడ చూడలేదు, నా ఓన్ కంటెంట్ అనుకోండి ఇది, ఓన్గా చేస్తున్నాను. ఎప్పుడు కూడా పిల్లలు ఇష్టపడతారు, మా హస్బెండ్ కూడా ఇష్టపడతారు. ఎప్పుడు కూడా ఇలాగే చేస్తాను. పోపు కూడా వేయనండి నేను అస్సలు, ఎప్పుడు పోపు వేయని చట్నీకి అయితే మాత్రం. మీకు ఇష్టం ఉంటే పోపు వేసుకోండి, పోపు కూడా అవసరం లేదన్నమాట, అంత బాగుంటుంది చట్నీ. ఒకసారి ట్రై చేయండి. పచ్చివే వేయండి, పచ్చి వేసి ట్రై చేయండి. శనగ పలుకులు వేపేసి ఇవి పచ్చి వేసుకుంటే చట్నీ మాత్రం అద్భుతంగా ఉంటుంది. మీరు ట్రై చేసి నాకు కామెంట్ పెట్టండి బాగుందని. అంత బాగుంటుంది, నచ్చుతుంది, చాలా బాగా తింటారన్నమాట. కొంచెం పలుచగా చేసుకుంటే ఇంకా బాగుంటుంది, చిక్కగా కాకుండా. కారం కొంచెం ఎక్కువ వేసుకొని, పచ్చిమిరపకాయలు కొంచెం ఎక్కువ వేసుకొని పలుచగా చేసుకుంటే ఇడ్లీకైనా దోసకైనా బాగుంటుంది. చిక్కగా అంతా అంటే చిక్కగా మీ ఇష్టం. చిక్కగా నాకు అంత అనిపించదు అన్నమాట, ఎందుకంటే పలుచగా అయితే ఆ టేస్ట్ కొంచెం బాగుంటుంది. ఇంకా ఇడ్లీకి ఒకటి కుడుముది, ఒకటేమో ఇడ్లీ. 4 ఇడ్లీలు వస్తాయి. కుడుములు కూడా 4గా కట్ చేస్తాను, ఎందుకంటే పెద్దవాడికి అవసరం లేదు, వాడికి ఎప్పుడెప్పుడో పెడుతుంటాను. మా హస్బెండ్కి, చిన్న అబ్బాయికి. హస్బెండ్ కూడా చాలా తక్కువ తింటారు, ఒక 2 ఇడ్లీ తింటారు. చిన్నవాడు ఒక 2 ఇడ్లీ తింటాడు అన్నమాట. నేనైతే మరి మార్నింగ్ చపాతీ తింటానండి, మరి టిఫిన్ అయితే తిన్ను. కాకపోతే ఏంటంటే మిగిలినవి ఉంచిస్తాను అన్నమాట, ఈవినింగ్ అయినా పెడుతుంటాను. ఈవినింగ్ నైట్కైనా టిఫిన్ అయిపోతుందని చెప్పేసి వాళ్ళు. మా పెద్దవాడు ఒకవేళ 1 గంటకు వచ్చినా సరే ఒక్కోసారి ఇడ్లీ కావాలంటే పెట్టిస్తాను అన్నమాట, వాడు తినిస్తాడు. అలాగని చెప్పేసి ఇంకా ఇడ్లీ అయితే 2 ప్లేట్లు ఉన్నాయండి, 8 ఇడ్లీస్. ఇలాగా 4 ఈ కుడుములు అవుతాయి అన్నమాట. కాకపోతే నేను 2 ప్లేట్లే పెడతాను, ఎందుకంటే సరిపోతుందని చెప్పేసి. ఇంకా మార్నింగ్ టిఫిన్ కూడా అయిపోయింది మాది. ఇడ్లీ వేడివేడిగా ఇడ్లీ, ఆ చట్నీ, టమాటా చట్నీ. మొన్న పచ్చడి చేశానండి, అది ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి ఉంచాను, టమాటా పచ్చడి కూడా ఇడ్లీకి చాలా బాగుంటుంది. అంటే ఇడ్లీ పులిస్తే అంత టమాటా పచ్చడి బాగోదు, పులుపుగా ఉంటే ఇడ్లీ చప్పగా ఉంటే మాత్రం టమాటా పచ్చడి చాలా బాగుంటుంది. ఈ 2 చట్నీల కాంబినేషన్ ఇంకా బాగుంటుంది. దోసకైనా ఇడ్లీకైనా తింటుంటే తినాలనిపిస్తుంది అన్నమాట. ఒకసారి ట్రై చేయండి. ఇదంతా కంప్లీట్ అయింది కదా, మార్నింగ్ అంతా టిఫిను అంతా అయిపోయింది. కంప్లీట్ అయిన తర్వాత మరి ఇంకా లంచ్కి అని చెప్పేసి కాలీఫ్లవర్ తీసుకున్నానండి. కాలీఫ్లవరు, నెక్స్ట్ వచ్చేసి చేదు కాకరకాయలు కర్రీ చేద్దామని తీసనమాట. అవి కాలీఫ్లవర్స్ ఎప్పుడైనా సరే మనం వాష్ చేసుకునే విధానం చాలా కేర్ఫుల్గా ఉండాలి. పురుగులు ఉంటాయి, నెక్స్ట్ వచ్చేసి ఎక్కువగా కెమికల్స్ వేస్తుంటారు కదండి గ్రో అవ్వడానికి. అవి కెమికల్స్ ఉంటాయి కాబట్టి కొంచెం గోరువెచ్చని వాటర్లో ఎక్కువగా పసుపు వేయండి. పసుపు ఎక్కువగా, సాల్ట్ కూడా ఎక్కువగా వేసి ఈ గోరువెచ్చని వాటర్లోని కొంతసేపు ఉంచామంటే స్టోర్ చేసి ఆ లోపల ఒక 10 నిమిషాలు 5 నిమిషాలు ఉంచామనుకోండి, ఉంచితే ఆ పురుగులు ఏమనివ్వండి, ఆ కెమికల్స్ అయినా సరే అంత తొందరగా మనకి ఎఫెక్ట్ అవ్వమాట. ఖచ్చితంగా పురుగులు అయితే ఎక్కువ ఉంటాయండి ఇందులోని. చూసుకొని కోసినా సరే మన సేమ్ పురుగులు, ఆ పువ్వుల టైపే పురుగులు ఉంటాయి అన్నమాట వైట్గా. అందుకని చెప్పేసి ఇలా మాత్రం ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి. తొందర పడకుండా ఇలా చేసుకోవడం వల్ల చాలా మంచిది అన్నమాట. ఇంకా బంగాళదుంప
కాలీఫ్లవరు ఫ్రై చేద్దామని చెప్పేసి నేను కట్ చేస్తున్నానండి. బంగాళదుంపలు ప్రతి ఒక్క దాంట్లో ఈ ఒరిస్సా వాళ్ళు వేస్తారు. అదే మాకు కూడా అలవాటయిందన్నమాట. ఖచ్చితంగా ఏ ఫ్రై చేసినా బంగాళదుంప వేస్తాము. ఒకవైపు అయితే అన్నం పెట్టాను, ఒకవైపు బంగాళదుంప, నెక్స్ట్ వచ్చేసి పొటాటో. సారీ అండి, పొటాటో అన్న బంగాళదుంప ఒకటే కదా. బంగాళదుంప కాలీఫ్లవర్ ఫ్రై చేస్తుంది అనమాట. ఫ్రైయే బాగుంటుంది. బంగాళదుంప ఇందులో వేసుకుంటే ఎంతలో వేసుకున్నా బంగాళదుంప బాగుంటుంది. కాకపోతే కొంతమందికి ఇష్టం ఉండదు. మన తెలుగు వాళ్ళకి ఏంటంటే దుంప తింటే ముడుకులు నొప్పులు అవి నొప్పులు. మాకు రెగ్యులర్గా అలవాటు అయిపోయింది కాబట్టి ఏ నొప్పులు రావు మాట ఈ దుంపలు తినడం వల్ల. దుంప అయిపోతే మా హస్బెండ్ ఊరుకోరు, ఖచ్చితంగా వేసి తీరాల్సిందే దుంప. ఇంకా చేదు కాకరకాయలు అని చెప్పాను కదా, చేదు కాకరకాయలు ఎప్పుడు కట్ చేసినా లోపల ఉన్న చెత్త అంతా తీసి మనం వండుకుంటేనే బాగుంటుంది. లేకపోతే ఆ మధ్య మధ్యలో హార్డ్గా తగిలి అంత బాగుండదు. ఈ కర్రీ అయితే అయిపోయింది, కాలీఫ్లవర్ కర్రీ. ఆ కర్రీ చేయాలి ఇప్పుడు. కొంచెం బెల్లం వేసి అదైతే చేస్తానండి. రైస్లో కలుపుకోవడానికి చాలా బాగుంటుంది. ఎప్పుడు కూడా చేదు కాకరకాయలు ఒక 1 మంత్కి 1 టైం అయినా 2 టైమ్స్ అయినా తినండి. కడుపులో ఉన్న చెత్త అంతా పోతుంది అన్నమాట. నులు పురుగులు ఉన్న అలాంటివన్నీ పోతాయి. చక్కగా ఫ్రెష్గా ఉంటుంది. షుగర్ ఉన్న వాళ్ళు అయితే షుగర్ లెవెల్స్ కూడా బాగా కంట్రోల్ అవుతాయి. చాలానే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇలాగా చాలాని పచ్చి కూరలు తింటాం, నాన్ వెజ్లు తింటాం. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా తింటే మంచిదని నా ఉద్దేశం. సరేనా? బాయ్.